ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మనకి మానవ జన్మలో ఎన్నో పాపపుణ్యములు ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో చేస్తుంటాం. కానీ చాలామందికి చాలా విధానాలుగా కొన్ని సమస్యలు అనేది ఎదురవుతుంటాయి. మరి పూర్వ జన్మలో చేసిన కొన్ని పాప పుణ్యములు మరి ఇప్పుడు మనకి అవి తగులుతాయా, తగలవా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ తగులుతుందా, దానివల్ల చెడు తగులుతుందా, మరి ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే గత జన్మలో మనం చేసిన కొన్ని మంచితనాలు ఇప్పుడు కొన్ని కాపాడుతున్నాయా లేవా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అయితే మెయిన్గా ఒక మనిషి అనేది చాలామంది ప్రజలకి ఎన్నో విధానాలుగా హెల్పింగ్ చేసుకుంటూ సహకారం చేసుకుంటూ వస్తుంటాడు. కాబట్టి ఏదో ఆపద ఉన్నప్పుడు ఏదో పెద్ద ఆపద అంటే అది మామూలు ఆపద కాదు, పెద్ద ఆపదలో నుంచి బయటపడ్డారా అంటే అప్పుడు అనుకుంటారు, అరే వీళ్ళు చేసిన మంచితనమే ఇప్పుడు కాపాడింది అనేది జనాలు అనేది అనుకుంటారు. అదేవిధంగా మనం చేసిన గత జన్మలో చేసిన కొన్ని మంచి పనులు ఈ జన్మలో వచ్చేసి మనకి అడ్డుపడతాయి, కాపాడుతాయి. మరి గత జన్మలో చేసిన కొన్ని చెడు పనులు కానీ కొన్ని పాపాలు కానీ అది ఈ జన్మలో వచ్చేసి మనం మంచి చేసినా కూడా కొన్ని చెడు అయిపోతుంటాయి. అవి ఎందువలన? మనకి భగవంతుడు ఇచ్చిన జన్మకి భగవంతుడు అనేది ఏం చేశాడంటే మనకి జీవితాంతం వరకు భగవంతుణ్ణి పూజించుకుంటూ మన క్రమశిక్షణ మనం పాటించి ఎదుటివాడికి ఎవరికైనా సరే ఇబ్బంది పెట్టకుండా సేమకైనా ఎలాంటి ఆపద చేయకోకుండా చేయమని భగవంతుడు అనేది మనకు చెబుతుంటాడు. మనం దాన్ని ఏం చేస్తామంటే చాలామంది కొన్ని కర్తవ్యంగా ఆలోచన చేస్తాము, కొంతమంది దాన్ని కరెక్ట్గా ఆలోచన చేసుకోకుండా వాళ్ళ స్వార్థం ప్రకారంగా గత జన్మలో నేను చేసిన ఏమంటే ఈ జన్మలో ఎలా వస్తాయి, నాకు నేను చేసే పనులు నేను చేస్తూనే ఉంటా అన్నట్టుగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి అలా చేసిన దానివల్ల వాళ్ళు ఎక్కడికో పడిపోతారు. దానివల్ల వాళ్ళ జీవితం మొత్తం, వాళ్ళ కెరీర్ మొత్తం ఇబ్బందికరమైన సమస్యలతో కూడుకుపోతుంది. మనస్సు, ఆలోచన, తెలివితేటలు కరెక్ట్గా ఉండవు, బుర్ర ఒక రకంగా ఉండదు, మైండ్ ఒక రకంగా ఉండదు. వాడు ఏ పని చేసినా కూడా వాళ్ళ మీద లేనిపోయిన సమస్యలు వస్తూనే ఉంటాయి. వాళ్ళు మంచి చేసినా కూడా ఫలాని వాడు ఇది కరెక్ట్ కాదు, ఈ పని చేస్తున్నారు, ఆ పని చేస్తున్నాడు, లేనిపోయిన పనులు ఉన్నాయి అని కొన్ని నిందలు కొన్ని పడిపోతుంటాయి. వాళ్ళు ఎంత మంచి పని చేసినా కూడా అవన్నీ చెడుగా మారిపోతూ ఉంటాయి. మరి చెడుగా మారిపోయేదానికి మంచిగా మార్చుకోవాలంటే మనం ఎలాగా? మరి దానికి ఏం చేయాలి? మరి దానికి ఏం చేస్తే మన జీవితానికి అనేది ఒక మార్గం, పరమార్గం అనేది ఎలా ఉంటుంది? కాబట్టి నువ్వు చేసిన కొన్ని పాప పుణ్యాలు, మంచి పనులు మీకు తప్పకుండా మీ కొడుకులకు కానీ, మీ కూతుర్లు కానీ, మీ బిడ్డలకు కానీ వర్తిస్తుంది. అది మీకు ఏదో ఒక రూపంలో అలా రావాల్సిన గండం కూడా ఇలా వైదొలిగిపోతుంది. ఒక్కొక్క టైంలో మీరు డ్రైవింగ్ చేస్తుంటారు, మరి ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు మంచిగా నడుపుతుంటారు, వాడు ఎవరో వాడికి మనకి సంబంధమే ఉండదు, వాడు రైని వచ్చి గుద్దుతాడు మనల్ని. దేనివలన? కర్మఫలం. అది ఏనాడో చేసిన కర్మఫలము వాడి రూపంలో వచ్చి ఆ రూపంలో నుంచి మనకి వచ్చేసింది. అంటే మనం చేసిన ఒక పాపము అది ఆ విధంగా తిరిగి ఈ రూపంలో మనకి ఎదురయ్యింది. మరి ఆ పాపం అనేది మనకు పోవాలి అంటే దానికి కొన్ని చేయాల్సిన కొన్ని శాంతం పూజ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆ శాంత పూజలు అనేది కొన్ని చేసుకునేట్టుకైతే, కొన్ని జ్యోతి పూజలు కొన్ని చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన కొన్ని పాప పుణ్యములు కొన్ని తొలగిపోతాయి. దానికి చేయాల్సినవి కొన్ని రుద్ర పూజలు, దానికి శక్తి పూజలు,
దానికి చేయాల్సిన కట్టుబంధన పూజలు కొన్ని ఉంటాయి. ఆ విధంగా ఆ పూజా బలాలు చేసినట్టుగైతే తప్పకుండా వాళ్ళు ఒక చెడులో నుంచి ఒక మంచి వెలుగులోకి రాగలుగుతారు. వాళ్ళలో ఉండాల్సిన కొన్ని చెడులు పోతాయి. వాళ్ళు కొన్ని దేవస్థానాలు, కొన్ని పుణ్యానదులు, కొన్ని దైవ దర్శనాలకి వెళ్ళి ఆ దర్శనాలు పూజా బలాలు కొన్ని చేసుకొని వచ్చినట్టుగైతే తప్పకుండా వాళ్ళ మీద ఉండాల్సిన ఆ పాప పుణ్యములు పోయి ఆ దరిద్ర దోషాలు అనేది వెళ్ళిపోయి మంచి ఆలోచనలు, మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి విధానాలు అనేది వాళ్ళకి తప్పకుండా ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. అన్నీ కావాలంటే మనకి దక్కవు. మనం చేసే కార్యక్రమంలో మనం మంచిగా ఉంటాం కాబట్టి మన మీద లేనిపోయిన నిందలు వేస్తుంటారు. మనం చేసే పని మనం చేసుకుంటూ పోతుంటాం. కానీ మన మీదకి లేనిపోయిన బట్ట కాల్సి మన మీద వేసేస్తుంటారు. మరి దానివల్ల మనం ఏం చేయగలుగుతాం? దానివల్ల కొన్ని జాగ్రత్తలు పడాలి. అధిక జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. అధిక జాగ్రత్తలు మనం తీసుకునేటికైతే కొన్ని పనులలో, కొన్ని కార్యక్రమాలలో కొన్ని శాంతం చేసుకోవాలి. కొన్ని పూజలు చేసుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి. అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి. కాబట్టి మనం వాళ్ళకి చేసిన, వాళ్ళు మనకిచ్చిన ఈ జన్మానికి మనం చేసుకోవాల్సిన ఒక పుణ్యం ఏమిట్రా అంటే వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఉన్నంత వరకు భోజనం పెట్టి, ఆహారం పెట్టి, వాళ్ళని ఇబ్బందికరమైన సమస్యల్లోకి లాక్కోకుండా, వాళ్ళ ఆరోగ్యాలను పాడు కాకోకుండా, వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా చూసుకొని, వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం చేసి, వాళ్ళకి జీవితంలో వాళ్ళకి కొన్ని చూడని దైవ దర్శనాలు కానీ, వాళ్ళ జీవితంలో చేయని కొన్ని పనులు కానీ, వీళ్ళు కొన్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసినట్టుగైతే తప్పకుండా ఒక కుదురుకనేది వచ్చేస్తుంది. మరి ఇలాగా కొన్ని విధానాలు మనం తెలుసుకుంటాము. కొన్ని విధానాలు తెలియకోకుండా అకస్మాత్తుగా కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. మరి దానికి ఏం చేయాలి? దానికి ఏం చేస్తే మాకు సమస్యలు తీరుతాయి అన్నిటిగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి నీ టైం బాగోక పడ్డావు. కాబట్టి ఆ పడ్డవాడిని భగవంతుడు నీకు ఏదో ఒక రూపంలో, ఒక మానవుడి, ఒక మనిషి, దేవుడు డైరెక్ట్ మన దగ్గర రాడు కదా. ఒక మానవ రూపంలో మన దగ్గరికి వస్తాడు. అన్న రూపమో, చెల్లి రూపమో, భార్య రూపమో, చెల్లి రూపమో, ఎవరో ఒక స్త్రీ రూపమో, ఏ రూపం అనేది చెప్పలేము. ఒక రూపంలో వచ్చి మనకి చేయందిచ్చి లేపుతారు. అదేవిధంగా ఆ భగవంతుని కూడా మనం ఆరాధించినట్టుకైతే తప్పకుండా మనకంటూ ఒక చేసిన కొన్ని పాప పుణ్యాల్లో నుంచి బయటపడే మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆ విధంగా కొన్ని ఎంచుకున్నట్టుకైతే మనలో ఉండాల్సిన అష్టదరిద్ర దోషాలు, కర్మ దోషాలు, గ్రహ దోషాలు, చేసిన పాప పుణ్యములు అవన్నీ మనకి పటాపంచలు కావాలంటే కొన్ని ముఖ్యమైన నదులు ఉంటాయి. ఆ నది స్థానాలకి వెళ్ళి ఆ నది స్థానాలు చేసి కొన్ని దర్శనాలు చేయాలి. దేవుళ్ళు దర్శనాలు చేసి అక్కడ కొన్ని చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు మనం తప్పకుండా పూర్తి చేసినట్టుకైతే మన మీద ఉండాల్సిన కర్మదోష ఫలం అనేది తొలగిపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి. మనశ్శాంతిగా ఉంటుంది. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు, ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే దానికి చాంద్ర చక్రం వేసేసి, దానికి అష్టదిబ్బంధన చక్రం వేసేసి, దానికి అష్టలి కొండ చక్రం వేసి చూసి జాతక చక్రాన్ని చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమఃశివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము తీస్తుంటాం, పీగుతుంటాం. ఈ వేరు సభకట్టు వేరు. నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి, హోమాలు చేసి, కట్టుగట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే
ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుగైతే మీకు ఇది మా అడ్రస్ వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువును మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి మేము రావలేము కదండి గురువుగారు అని అంటారు. వాళ్ళకి తప్పకుండా మాకు వాళ్ళ పేరు అడ్రస్ మాకు పంపించినట్టుగైతే కొరియర్ ద్వారాగా వాళ్ళకి మేము పంపించగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.